హల్లెలూయా. సరే, ఇలాగున దేవుడు వారితో మాట్లాడగా వాళ్ళు బేతేలుకు వెళ్ళటకు ఇష్టపడ్డారు. అయితే మందిరానికి వెళ్ళడానికి ముందు మిమ్మలను మీరు శుచిపరుచుకోండి అని యాకోబు తన కుటుంబముతో, తన బిడ్డలతో, భార్యలతో చెబితే వారందరంట వాళ్ళ వస్త్రాలను శుచిపరుచుకోమని వారు చెబితే వారి వద్దనున్న అన్య దేవతలను తీసి వాటితో పాటుగా వారు తమ ఆభరణాలను తీసివేశారంట. ఇది జెఫన్యాయి గారి బోధ, పెంతెకోస్తుల బోధ కాదండి. ఆది కాండంలోనే ఉంది. పరిశుద్ధపరచబడాలి అని అంటే విగ్రహ సంబంధమైన వాటితో పాటు మన ఆభరణములను కూడా తొలగించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడే నీవు పరిశుద్ధపరచబడినట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా.